హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్ సర్వీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఫ్రెండ్స్, నేను వర్క్ చేస్తున్న కంపెనీ అనమాట. సో డిఎక్సీ టెక్నాలజీ, ఈ కంపెనీ నుంచి ఫ్రెషర్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అనలిస్ట్ 3 బిజినెస్ ప్రాసెస్ ట్రాన్సాక్షన్ రోల్ అనమాట. సో ఇది జస్ట్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ పోస్టెడ్ 6 days ago, జస్ట్ 6 days ago అయితే పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. మీకు నేను టుడే అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో యాక్టివ్గా అయితే హైరింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రోల్కి అనేది అనలిస్ట్ 3 బిజినెస్ ప్రాసెస్ ట్రాన్సాక్షన్ ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎంట్రీ లెవెల్. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎంట్రీ లెవెల్ అని ఇచ్చారు చూడండి. సో ఎంట్రీ లెవెల్ 0 to 1 year రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ నుంచి. సో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి సో డిఎక్సీ మంచి కంపెనీ అనమాట. సో ఇది ఫారెన్ ఎంఎన్సీ అనమాట, మల్టీనేషనల్ కంపెనీ. సో ఇప్పుడు రిలీజ్ అయిన జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి నోయిడా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, మంచి అవకాశం కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. సో రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి సో త్వరగా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో మీ రెజ్యూమ్ అనేది ఫస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే సో ఇక్కడ స్కిల్స్ అనేవి ఇచ్చారు కదా. సో బేసిక్ క్వాలిఫికేషన్, సో ఇక్కడ కీ స్కిల్స్ అనేవి ఉంటాయి. సో వీటిని బట్టి ఈ కీ పాయింట్స్ అనేవి మీ రెజ్యూమ్లో ఉండే విధంగా చూసుకోండి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో ఇక్కడ జాబ్ ఫంక్షన్స్ అని ఉంది కదా. సో ఇక్కడ అప్డేట్ చేసిన రెస్పాన్సిబిలిటీసే మీరు పర్ఫామ్ చేస్తారనమాట. బిజినెస్ రిలేటెడ్ ఆపరేషన్స్ అనమాట. సో ఒకవేళ మీకు ఇక్కడ కింద అదర్ క్వాలిఫికేషన్స్ అని ఇచ్చారు కదా, రిలవెంట్ సర్టిఫికేషన్స్ అని 6 Sigma ఆర్ పిఎంపి. సో ఇలాంటి రిలవెంట్ సర్టిఫికేషన్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్లయితే సో మీకు ప్లస్ పాయింట్ అనేది అవుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా ఇంకా ఈజీ అయితే అవుతుంది. సో డిఎక్సీ టెక్నాలజీకి వచ్చేసరికి ఫస్ట్ అనేది మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అనే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు టెస్ట్ మెయిల్ అయితే పంపిస్తారు మీకు. సో ఆ టెస్ట్ అనేది క్లియర్ చేసుకుంటే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ. సో ఆ ఇంటర్వ్యూ ఈ 2 rounds కూడా టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది మీరు క్లియర్ చేస్తే సో మిమ్మల్ని హైర్ చేసుకొని సో మీకు ఆఫర్ లెటర్ అనేది సో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సో ఫ్రెషర్స్ ఎంట్రీ లెవెల్ కాబట్టి సో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో రీసెంట్ జాబ్ అప్డేట్ కాబట్టి అసలు మిస్ కాకండి. ఫుల్ టైం రోల్ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయితే సో ఫుల్ టైమ్గా ఈ రోల్ అనేది సో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట ఇది. సో ఇప్పుడు కరెంట్గా అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. సో ఆఫీస్కి రమ్మని అయితే చెప్తున్నారు మాకు కూడా. సో మీరు కూడా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచి ఆపర్చునిటీ కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ పర్టికులర్ రోల్కి మా ఫ్రెండ్స్ కూడా అప్లై చేశారనమాట. వాళ్ళకి సో వేరే రోల్ అనమాట. అది 3 months బ్యాక్ అయితే అప్లై చేశారు. వాళ్ళకి ఇప్పుడు గెట్ బ్యాక్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకో రోల్ వచ్చేసరికి అనలిస్ట్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్. సో దానికి కూడా అయితే ఇప్పుడు యాక్టివ్గా హైరింగ్ అయితే జరుగుతుంది. సో ఆ రోల్ గురించి కూడా మీకు కావాలంటే, మీకు షార్ట్ లిస్ట్ అయిన రెజ్యూమ్స్ కావాలంటే సో నాకు కామెంట్ చేయండి. సో దట్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను సో షార్ట్ లిస్ట్ అయిన రెజ్యూమ్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ రెజ్యూమ్ ఎందువల్ల షార్ట్ లిస్ట్ అయింది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో మన ఛానల్లో వచ్చేసరికి ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్నే నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఐదర్ ప్రైవేట్ జాబ్స్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో నేను ప్రీవియస్ రాసి సో షార్ట్ లిస్ట్ అయిన జాబ్స్ గురించే మీకు చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం. సో అమెజాన్ కూడా నేను ట్రై చేశాను ప్రీవియస్. అండ్ డిఎక్సీ టెక్నాలజీ 2 times రాస్తే నాకు సెకండ్ టైంలో వచ్చిందనమాట. ఆఫ్ క్యాంపస్ ద్వారానే నేను కూడా వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ కంపెనీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అమెజాన్ రాశాను నేను, ఇన్ఫోసిస్ కూడా రాశాను అనమాట. సో ఎట్ లాస్ట్ డిఎక్సీకి సెలెక్ట్ అయ్యాను అనమాట. సో మీరు కూడా సో ట్రై చేస్తుండండి. హోప్ అయితే వదలకండి. సో గివ్ అప్ అయితే ఇవ్వకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేస్తూ ఉండండి. సో ఏదో ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక జాబ్ మీకు కూడా రాసి పెట్టి ఉంటుంది. తప్పకుండా ఏదో ఒక జాబ్లో మీరు కూడా సెటిల్ అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే సో జాబ్స్ పరంగా అయితే మన ఛానల్ సో చాలా యూజ్ అవుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.